అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే ఏమైంది? కాపాడండి కాపాడండి. నువ్వు కర్నూలుకి వచ్చి కాపాడమంటున్నావంటే ఖచ్చితంగా నువ్వు భూమికవే, ఖచ్చితంగా నేను మహేష్ బాబునే. ఎవడాడు నిన్ను బెదిరించేది? రమ్మని చెప్పున్నా. ఎవడాడు? ఎవడ్రా నువ్వెవడ్రా? రే కర్నూలు కొండారెడ్డి బురుజ్ దగ్గరకు వచ్చి ఓబుల్ రెడ్డి మీదే చెయ్యేస్తావరా నువ్వు? నా ప్యాంటు పట్టుకెళ్ళు, పంచె కట్టుకొని తిరుగుతా. నా పేమెంట్ పట్టుకోనెళ్ళు, మళ్ళీ ఇంకో షో చేసి సంపాదించుకుంటా. కానీ స్వప్న నా లవ్, నా లైఫ్, నా డార్లింగ్, నా వైఫ్. స్వప్న ఉరుమైతే నేను మెరుపుండ్రా. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పెమ్మన్రా. స్వప్న తలనొప్పి అయితే నేను జండు బామ్రా. స్వప్న జ్వరం అయితే 650 రా. ఇంకా చెప్పురా. స్వప్న గుమ్మడికాయ అయితే నేను దిష్టి గుమ్మడికాయ అని. రాజస్థాన్ ఒంటెలాగా వచ్చి నా గుంటను పట్టుకుని వెళ్దాం అనుకుంటారా? ఇటు పక్కకు రారా. చిన్న కథ కదిరిద్యా. స్వప్న మాట్లాడు. ఇచ్చుతున్నాడు. గెల్లితే గెల్లించుకోవాలి, అరవకూడదు. ఇప్పుడే ఓబుల్ రెడ్డి అన్నావు, పోకిరి వచ్చిందేంట్రా? పోకిరిలో కూడా ప్రకాష్ రాజే, అక్కడ ఉండేది కూడా మహేష్ బాబే. ఇదేంద్రిద్యా. ఇప్పుడు ఇస్తా చూడు. ఒక్కసారి ఇలా రండి. ఏమిచ్చాను రా మీకు? బుర్ర పడైందా? ఓబుల్ రెడ్డి నుంచి పేలంగి మాయ వచ్చాడేంట్రా? అక్కడ కూడా ప్రకాష్ రాజే, అప్పుడు చెప్పేది కూడా మహేష్ బాబుకే. విను. అక్కడ చూడరా, ఇక్కడ చూడు. చూస్తున్నా. ఏదైనా పాట పాడితే విజిలేద్దామని ఎదురు చూస్తున్న అబ్బాయిలు, ఏదైనా సాంగ్ వస్తే డాన్స్ చేద్దామని ఎదురు చూస్తున్న అమ్మాయిలు. అదిగో అక్కడ చూడు. ఇక్కడ ఇంత ఎంటర్టైన్మెంట్ జరుగుతున్నా ఇంట్లో ఆరేసిన బట్టల గురించి, వండేసిన అన్నం గురించి ఆలోచిస్తున్న ఆడాళ్ళు. అదిగో అటు సైడ్ చూడు. చేయాల్సిన అప్పులు, చేసిన తప్పులు అన్ని మర్చిపోయి 3 గంటలు ఎంజాయ్ చేద్దామని వచ్చిన మగాళ్ళు. కానీ భలే ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా. ఎంటర్టైన్మెంట్ ఇస్తే ఇచ్చాం గానీ ఆ రోజు నువ్వు పూలకుండి తన్నకుండా ఉండాల్సిందనే. అది వెంకటేష్ బాబుతో చెప్పే డైలాగ్, ప్రకాష్ రాజ్ తో చెప్పే డైలాగ్ కాదు. ఎవర్రా నువ్వు? మొత్తం అంతా మీరే చేశారు నాన్న. నేనేం చేశాను రా సైక్ సిద్ధు? అంతా మీరే చేశారు నాన్న. నేనేం చేశాను రా? ఏమే మాట్లాడవే? కొట్టేస్తా మిమ్మల్ని. నేనేదో కర్నూలు గురించి 4 డైలాగులు చెప్పాలనుకున్నా. నా డైలాగులు కూడా నువ్వే లాగేసుకుంటుంటే గొంతులోంచి మాట రావట్లేదు నాన్న. నేను మాట్లాడచ్చా అంకుల్? నాకు సిద్ధు నచ్చలేదు అంకుల్. అది నాకు నువ్వు అంకుల్ అన్నావు, అది నచ్చలేదు. కానీ వాడు నచ్చలేదు అన్నావు చూడు, అది నచ్చింది. మీరు సింగిల్ క్యారెక్టర్ తో వచ్చి ఒక్కడికి కూడా అర్థం కాని క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతున్నాం మనం. అందుకే నేను ఓబుల్ రెడ్డి, అది స్వప్న ఇలాగే ఉంచుదాం. నేను కబడ్డీ వచ్చంట కదా. చూపిస్తాను. నా టీం అంతా ఉంది, కర్నూలు వాళ్ళందరూ ఉన్నారు. మా కర్నూలు వాళ్ళకి కూడా కబడ్డీ వచ్చు. చూసుకుందాం ఎంత వచ్చో. ఒక్కసారి చూపిస్తా. కబడ్డీ అన్నావు, వచ్చన్నావు, టీంలు అన్నావు. ఏ టీము? ఎవరో కాదు, మన టీజీ వెంకటేష్ గారు. ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్, తర్వాతే పాలిటిక్స్. మీరు కబడ్డీ ఆడే టైంలో మీరు చెప్పే కోత ఎలా ఉంటది? కబడ్డీ చైర్మన్ గా ఆడిచ్చాను అందరినీ. ఫుట్బాల్ ఆడాను అందరితో. ఫుట్బాల్ చైర్మన్ గా ఉన్నాను. ఫుట్బాల్ అప్పటి నుంచి ఆడుతూ చివరికి రాజకీయాల్లో కూడా ఫుట్బాల్ ఆడేస్తున్నారు. సార్ మీకు ఇష్టమైన గేమ్ ఏంటి? కబడ్డీ అయినా లేకపోతే క్రికెట్? క్రికెట్. ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. తగ్గేదే లేదు. నువ్వేం బరువు తగ్గిపోయావు? అది నేను కర్నూలు వస్తున్నానని కొంచెం తగ్గించాను. పెళ్లి కాలేదని దిగులతో సన్నగా అయినావు అనుకుంటున్నావు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నావు? మరి ఇంత తెలిసిన సంబంధం చూడొచ్చు కదా సార్. మీ దండం పెడతా. కర్నూలు అమ్మాయిని చేసుకుంటా సార్. కొట్టగా కారం కొడతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? కారం కొడతారా? ఉండు నేను చెప్తాను. స్వప్నని ఇంప్రెస్ చేయడానికి ఒకటి తెచ్చా, ఇప్పుడు ఇస్తా చూడు. ఏ కాడా?
స్వప్నని ఇంప్రెస్ చేయడానికి బ్రదరు ఇదిగో మహేష్ ఇక్కడ ఏం ఉన్నాడా? తెచ్చానో చూడు. ఉగ్గాని బజ్జీ తెచ్చావు. ఎస్ ఒక్కసారి టేస్ట్ చేయి. కర్నూలుకి వచ్చిన ప్రతిసారి నేను ఉగ్గాని బజ్జీ తింటా. హైదరాబాద్ లో కూడా తింటా. ఫేవరెట్ అన్నమాట. నువ్వు ఇంత చెప్పాక నేను తెచ్చిన ఒగ్గాని నేను తినకపోతే ఎలా? ఏదో ఒక కానీ- బజ్జీ చాలు. థ్యాంక్ యూ టీజీ వెంకటేష్ గారికి కూడా తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా చేపించి తీసుకొద్దాం. సార్. మళ్ళీ వస్తా, మీతో చాలా మాట్లాడాలి. గ్యాప్ కి వస్తుంటా. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలమ్మా. నెక్స్ట్ వెళ్ళాలి కదా, మనం మాట్లాడుకోవాలి. హలో. హలో, ఎవరమ్మా? ఎక్కడ? ఎవరు? హూ ఆర్ యు మ్యాన్? నన్నైతే పుట్టెటోడు భూమినే పుట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే నన్ను మించే ఎదిగటోడు ఇంకోడు నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే నువ్వెవరు? పుష్ప. అల్లు అర్జున్ గారు చేస్తే పుష్ప, అది చేస్తే పుష్ప. కర్నూలు అంటే ఫ్లవర్ అనుకుంటువా? పైరు నీ ఎవ్వ తగ్గేదేలే. దమ్ముంటే పట్టుకోర యాంకర్ నందు, పట్టుకుంటే వదిలేస్తా క్వార్టర్ మందు. మళ్ళీ గ్లాసులో ఉన్న కూల్ డ్రింక్ పోసి ఏం కలపకుండా తాగేస్తా కళ్ళు మూసి. మీరు కూడా చెప్పండి రా. అలా చూస్తారేంట్రా? మీకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. మీరు వెళ్ళిపోండి. భుజం ఎందుకు ఇట్లా లేపావు? ఇందాక మన టీజీ వెంకటేష్ గారు ఏం బాబు బాగున్నావని ఈ భుజం మీద చేసాడు. అప్పుడు ఈ భుజం లేచింది. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? నాకు మా ఆవిడ టీజీ వెంకటేష్ గారితో ఒక చిన్న ఫోటో ఒకటి అడిగింది. మీ ఆవిడ టీజీ వెంకటేష్ గారితో ఫోటో దిగాలని అడిగిందా? ఆ. ఒక్కసారి కనుక్కుంటాను. సార్, వెంకటేష్ గారు శ్రీవల్లి మీతో ఫోటో దిగాలని అడుగుతోందట సార్. మరి మీరు ఫోటో ఏయ్. మీరు ఫోటో ఫోటో ఇవ్వరట సార్. ఏంటి ఫోటో ఇవ్వనన్నారా సారో? ఏమన్నారు? నాకు ఒక్కసారి ఇలా రా. కర్నూలుకి నిన్ను టీజీ వెంకటేష్ గారిని చేయమంటావా? ఇదిగో సారో, మీతో ఫోటో దిగమని మా ఆవిడ చెప్పింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఒక ఫోటో తీసుకుంటాం. ఏయ్, తీరా ఫోటో ఒకటి కిసిక్ని. సార్ అంటాడు తీరా ఫోటో కిసిక్ని అని అన్న సార్. మీరు అనండి సార్. అదే కిసిక్. మీరు చెప్పండి సార్, పాలిటిక్స్ లో ఉన్నప్పుడు గానీ లేకపోతే మీకు ఎప్పుడైనా ఒక సెలబ్రిటీతో ఫోటో దిగాలనిపించిందా సార్? ప్రాబ్లీ నా అదృష్టమేమో అందరూ నాతోనే ఫోటో తీసుకోవాలనుకునేవాళ్ళు. సూపర్ సార్. సార్ మీకు అలా ఎవరితోనైనా మీరు ఫోటో దిగాలనిపించిందా సెలబ్రిటీతో? మాకు ఆదితో దిగాలనిపించింది. అది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మీరు ఒక్కసారి మేడం కి ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏదైనా గుర్తుందా సార్? నేను మామూలుగా చెప్పేదేమంటే పెళ్ళాంతో ఎంత తక్కువ మాట్లాడితే అంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లు. సార్, అమ్మ భార్య వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నప్పుడు మీరు ఎవరి వైపు ఉంటారు బేసిక్ గా? సబ్జెక్టుని బట్టి ఇద్దరికి మార్గదర్శకంగా ఇద్దరు ఎలా ఉండాలని చెప్తుంటాను. మొత్తానికి దూరంగా ఉంటానంటారు ఇద్దరికి. మీరు చెప్పండి, ఉమెన్స్ డే సందర్భంగా మేడం గారు మీరు జనరల్ గా మీకు సార్ జస్ట్ క్యాజువల్ గా మేడం ఏమంటున్నారంటే మా మొగుడు చాలా మంచోడు అంటున్నారు. ఇంకా ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. భర్త అనే వ్యక్తి నుంచి మీరు కోరుకునే ఒక 3 మంచి విషయాలు చెప్పండి అమ్మా. మీకు కావాల్సినవి ఆడవాళ్ళు 3 చెప్పండి చాలు. ఏంటి 3 విషయాలు మంచివి? అవి కూడా అదే ఆవిడ డౌట్. మంచి అండర్స్టాండింగ్ ఉంటే చాలు. ఒకటి అండర్స్టాండింగ్ లోనే అన్ని వచ్చేసినాయి. కాదు, అండర్స్టాండింగ్ అన్నట్టునే వెంటనే మీరు నుంచున్నారు సార్. మీరు భయపడి లేచారా భయపెట్టడానికి లేచారా? మనలో మనమాట. మీ ఎంగేజ్మెంట్ డేట్ ఎప్పుడో సార్ చెప్పండి సార్ సరదాగా. సార్ నాకు ఒక డౌట్, మీరు ఎప్పుడైనా వంట చేశారా? చేస్తాము. అవునా? వాళ్ళకి నేర్పించక మేము చేస్తాం. ఇటు పక్క లేడీస్ అమ్మా ఇదిగో వీళ్ళకి ఇవ్వండి మైక్. వెనకాల, రే వాడు ఎవడో ఉంగరం లాగేశాడు. ఉమెన్స్ డే సందర్భంగా మీ భర్త నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఏం కోరుకోవట్లేదండి, చాలా బాగా చూసుకుంటారు కాబట్టి అదే సంతోషం నాకు. ఇక్కడే ఉన్నాడా? ఉన్నారండి, వెనకలు ఉన్నారు. మిమ్మల్ని ముందు పెట్టి ఆయన అనుకుంటే ఇంకేం బాగా చూసుకుంటున్నాడు. ఆయన కూడా రావాలి. అందుకే నాకు నచ్చినట్లు ఉండవని ఫ్రీడమ్ ఇచ్చి బాగా చూసుకుంటున్నారు కదా. సూపర్.
ఆవిడకి ఇవ్వండి మైక్. ఉమెన్స్ డే రోజు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఆడవారు అందరికి, ఆడవారి తరపున మగవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ అందరూ మహిళలు ముందు రంగంలో పోవాలి సార్. ముందుకు భర్తల సహకారంతో, భర్తను వదిలేసి వెళ్ళిపో మనం కొట్లాడి పోట్లాడి ఇండ్లలో అందరు సహకారంతో తీసుకొని ప్రతి రంగంలో మన లేడీస్ ఉన్నారు. అంటే రాకెట్లు కూడా పోతున్నారు, వంటలు చేస్తున్నారు, మంచిగా అన్ని రంగాల్లో ముందున్నాం. కాబట్టి ఇదంతా వాళ్ళ సహకారంతోనే మేము చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఆవిడగా మీరు ఆడవాళ్ళు, కొంతమంది ఆడవాళ్ళకి అమ్మ, అందరికి కాదు, కొంతమంది ఆడవాళ్ళకి చెప్పండి, కొంచెం ఆ కుక్కర్లో డ్రమ్ములు ఇవి యూజ్ చేయొద్దని చెప్పండి.